గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో నిన్న ఒక రెంటెడ్ హౌస్కి ఏ రకమైన రెంట్స్ వస్తాయనే విషయాన్ని చెప్పుకున్నాం. దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. నిన్న మనం హెడ్డింగ్ పెట్టాం కానీ ఏమీ నోట్ చేసుకోలేదు. ఈరోజు నోట్ చేసుకుని ఎదరికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిన్న నేను చెప్పినటువంటి 4 పదాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పానండి. ఏమని చెప్పానండి? మున్సిపల్ అద్దె అన్నాను. మున్సిపల్ రెంట్. రెండోది యుక్తమైన అద్దె అన్నాను. యుక్తమైన అద్దె, ఫెయిర్ రెంటల్ వాల్యూ అన్నాను. ఫెయిర్ రెంటల్ వాల్యూ. మూడవది ఏం చెప్పానండి అంటే ప్రామాణిక అద్దె అన్నాను. స్టాండర్డ్ రెంట్. ప్రామాణిక అద్దె, స్టాండర్డ్ రెంట్. నాలుగవది ఏం చెప్పానండి అంటే ఆశించిన అద్దె, ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇప్పుడు ఇవన్నీ డిసైడ్ చేస్తే మనకి వార్షిక విలువ అనేది వస్తుంది. అంటే యాన్యువల్ వాల్యూ వస్తుంది. యాన్యువల్ వాల్యూ, వార్షిక అద్దె. వార్షిక అద్దె లేదా వార్షిక విలువ, యాన్యువల్ రెంట్ అనేది మనకి వస్తుంది. దాన్ని బట్టి సమ్ చేయడానికి ఎదురికి వెళ్ళగలుగుతాము అని చెప్పుకుంటున్నాం. అది 4 రకాల అద్దెల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మున్సిపల్ అద్దె. మున్సిపల్ అద్దె అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఏరియా పంచాయతీలో ఉందా, మున్సిపాలిటీలో ఉందా, లేకపోయినట్టయితే కార్పొరేషన్ పరిధిలో ఉందా చూసుకుని అక్కడ ఎంత రెంట్ అయితే పలుకుతుందో దాన్ని మున్సిపల్ రెంట్ అంటాం. ఒక ఇంటికి ఏదైనా ఒక ఏరియాలో ఒక బిల్డింగ్ ఉంటే ఆ ప్లాట్ యొక్క రెంట్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఎంత ఉంది అనేటువంటిది. రెండవది ఫెయిర్ రెంటల్ వాల్యూ, యుక్తమైన అద్దె. యుక్తమైన అద్దె అంటే ఇటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి హౌస్కి ఆ పక్కనే ఇంకొక అద్దె ఎంత చెప్తున్నారు, ఆ అద్దెతో దీన్ని పోల్చడానికి పనికొచ్చే అద్దె యుక్తమైన అద్దె, ఫెయిర్ రెంటల్ వాల్యూ. మూడవది ప్రామాణిక అద్దె అంటే స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ అంటే ఏంటండి అంటే అద్దె నియంత్రణ చట్టం ఉంది, రెంటల్ యాక్ట్ ఉంటుంది. ఆ రెంటల్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఎంత రెంట్ ఇవ్వచ్చు అనేటువంటిది. ఇక వాస్తవ అద్దె నాలుగవది. నేను ఏం చెప్పానంటే నాలుగవది మీకు వాస్తవ అద్దె చెప్పాను నిన్న. వాస్తవ అద్దె అంటే యాక్చువల్ రెంట్. ఐదవది మనం ఆశించిన అద్దె. ఆశించిన అద్దె అంటే ఆశించిన అద్దె అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇది నిన్న మీకు చెప్పినటువంటి 5. ఆశించిన అద్దె అంటే ఏది మనం లెక్కలోకి తీసుకోవాలండి. మున్సిపల్ అద్దె అంటే మున్సిపాలిటీ ప్రకారం ఉన్న అద్దె. యుక్తమైన అద్దె అంటే అదే ఫెసిలిటీస్ ఉన్నదానికి ఇచ్చే రెంట్. ప్రామాణిక అద్దె అంటే చట్టం ప్రకారంగా ఉన్న రెంట్. వాస్తవ అద్దె అంటే నిజంగా మనకి ఎంత వచ్చిందో అది. ఆశించిన అద్దె అంటే వీటిల్లో మనం ఏది కౌంట్ చేసుకుంటున్నామో దాన్ని ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటాం. ఆ ఎక్స్పెక్టెడ్ రెంటే వార్షిక అద్దె అవుతుంది. యాన్యువల్ వాల్యూ లేదా యాన్యువల్ రెంట్ అనేటువంటిది మనకి అవుతుంది అని మీకు నేను చెప్పాను. ఇప్పుడు మీరు గృహాస్తి నుంచి ఆదాయాన్ని పెట్టుకుని తెలుగు మీడియం వాళ్ళు ముందుగా నోట్ చేసుకోండి. గృహాస్తి నుంచి ఆదాయము. ఆదాయం, గృహాస్తి నుంచి ఆదాయం.
దాంట్లో రాసుకుందాం. మనము మనకున్నటువంటి గృహమును ఎవరికైనా అద్దెకు ఇచ్చినచో వచ్చిన ప్రతిఫలమును మనము గృహమును ఎవరికైనా అద్దెకి ఇచ్చినచో వచ్చిన ప్రతిఫలమును గృహాస్తి నుంచి ఆదాయము అంటాము. దీనిపై ప్రభుత్వమునకు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆ పన్నును నిర్ణయించేటప్పుడు క్రింది వాటిని పరిశీలించవలసి ఉంటుంది. ఒకటో సైడ్ హెడింగ్ మున్సిపల్ అద్దె. ఫస్ట్ సైడ్ హెడింగ్ మున్సిపల్ అద్దె. దాంట్లో రాసుకోండి మున్సిపల్ అద్దె. అందులో రాసుకోండి పురపాలక సంఘము గృహాస్తికి సంవత్సరానికి నిర్ణయించిన విలువను మున్సిపల్ విలువ అంటారు. రెండో సైడ్ హెడింగ్ యుక్తమైన అద్దె. సైడ్ హెడింగ్ యుక్తమైన అద్దె. దాంట్లో రాసుకుంది ఆ ప్రాంతములో అదే తరహా గృహానికి ఎంత అద్దె విలువ ఉంటుందో దానిని యుక్తమైన అద్దె అంటారు. మూడో ప్రామాణిక అద్దె. కొన్ని నగరాలలో అద్దె నియంత్రణ చట్టం అమలులో ఉంటుంది.
అమలులో ఉంటుంది. ఈ చట్టం ప్రకారం నిర్ణయించవలసిన అద్దెను ప్రామాణిక అద్దె అంటారు. ప్రామాణిక అద్దె అంటారు. ప్రామాణిక అద్దె అంటారు. ప్రామాణిక అద్దె అంటారు. తర్వాత సైడ్ హెడింగ్ వాస్తవ అద్దె. వాస్తవ అద్దె. వాస్తవ అద్దె మనము ఆ ఇంటిని అద్దెకు ఇవ్వడం వల్ల ఎంత మొత్తము వసూలవుతుందో అది వాస్తవ అద్దె. చూసుకోండి, అది వాస్తవ అద్దె. 4 సైడ్ హెడ్డింగ్లు అయినాయా? వాస్తవ అద్దె అంటే ఇంటిని అద్దెకి ఇవ్వడం వల్ల మీకు ఎంతైతే వసూలైందో అది వాస్తవ అద్దె. ఐదవది ఆశించిన అద్దె. ఆశించిన అద్దె అందులో రాసు. ఆశించిన అద్దె అనగా పై 4 అద్దెలను పోల్చి చూసి నిర్ణయించిన విలువను ఆశించిన అద్దె అంటారు. ఈ ఆశించిన అద్దెనే స్థూల వార్షిక విలువ. ఎన్నోడు కామెంట్స్లో పెట్టుకోండి. స్థూల వార్షిక విలువ అంటారు. 5 సైడ్ హెడ్డింగ్ చెప్పానండి తెలుగు మీడియంకి. మున్సిపల్ అద్దె అంటే ఏంటో చెప్పాను. యుక్తమైన అద్దె చెప్పాను. ప్రామాణిక అద్దె చెప్పాను. వాస్తవ అద్దె చెప్పాను. ఆశించిన అద్దె కూడా చెప్పాను. మున్సిపాలిటీ ప్రకారం వచ్చే అద్దె మున్సిపల్ అద్దె. అలాంటి సౌకర్యాలు ఉంటే అద్దెకి వచ్చేటువంటి ఇంటికి వచ్చే అద్దె యుక్తమైన అద్దె. చట్టం ప్రకారం నిర్ణయించిన అద్దె ప్రామాణిక అద్దె. నిజంగా వచ్చింది వాస్తవ అద్దె. దీంట్లో ఎక్కువ తక్కువ అలా కంపేర్ చేసుకుని ఫైనల్గా ఏదైతే మీరు డిసైడ్ చేశారో అది ఆ ఇంటి యొక్క స్థూల వార్షిక విలువ అవుతుంది. ఆ స్థూల వార్షిక విలువ కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది మనం చూడడానికి ఉంటుంది. ఫస్ట్ స్థూల వార్షిక విలువ అనేది ఫస్ట్ మోడల్. అది కట్టిన తర్వాత లెక్క ఎదరకెళ్ళడం అనేటువంటిది సెకండ్ మోడల్గా మనం గుర్తుపెట్టుకుందాం. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు తెలుగు మీడియం రాసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్స్ తీసుకుని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్స్ తీసుకుని రాసుకోండి. హెడ్డింగ్ ఏమైనా పడతారు అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. గృహాస్తి నుంచి ఆదాయము అంటున్నాము అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది యూనిట్ పేరు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ.
ఆ దిగువన ఒక లైన్ రాసుకోండి. ఆ దిగువన ఒక లైన్ రాసుకోండి. We received remuneration. We received remuneration on rented house. On rented house is called rent. Is called rent. A remuneration received on house is called rent. According to Rental Act, we pay income tax. According to Rental Act, we pay income tax on our income from house property. At first we decided the following rents. At first we decided the following rents. They are first side heading municipal rent. First side heading municipal rent. దాంట్లో రాసుకోండి. Municipal rent means rent decided by the municipal records. Second one, fair rental value. Rent ana rental value ana ఒకటే. Fair rent దాంట్లో రాసుకోండి. Fair rental value is the rental value. Fair rental value is the rental value a house can fetch. FETCH. Fair rental value is the rental value a house can fetch. It is based on the rent prevailing prevailing for similar type of accommodation
similar type of accommodation in the same or similar type of locality. Similar type of locality. Similar type of locality. Third one, మూడో సైడ్ ఏంటి? Standard rent. Standard rent. అందులో రాసు. Rent decided to that house. Rent decided to that house by the Rent Control Act. By the Rent Control Act. By the Rent Control Act. Fourth side it is actual rent. Actual rent. Actual rent means actually we received how much amount on that house is called the actual rent. Fifth one, expected rent. Fifth one, expected rent. దాంట్లో రాసుకోండి. Expected rent means we compare the above rents we compare the above rents one another compare the above rents one another and decide the expected rent. Decide the expected rent. Expected rent. ఇంకొక పారాలో which rent is decided as expected rent that rent is called annual value. ఇన్నోటి కామర్స్ లో పెట్టుకోండి. annual value of the house. 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 Okay, today we explain about the types of rents. Actually, rents are
5 types. They are called municipal rent and fair rent and standard rent and actual rent, and last one is expected rent. Expected rent is also called as annual rent. First we calculate the annual rent. That is the procedure of income from house property. First step or first model. అండ్ ఈరోజు మనము 5 రకాల అద్దెల గురించి చెప్పుకున్నాం. మున్సిపల్ అద్దె అంటే మున్సిపాలిటీలో నిర్ణయించిన అద్దె. యుక్తమైన అద్దె అంటే అలాంటి ఇంటికి ఇచ్చేటువంటి అద్దె. ప్రామాణిక అద్దె అంటే చట్టం ప్రకారం చెప్పబడినటువంటి అద్దె. వాస్తవ అద్దె అంటే నిజంగా ఎంత వచ్చింది అనేటువంటి అద్దె. ఆశించిన అద్దె అంటే పై వాటిలో ఏది లెక్కలోకి తీసుకోవాలో అద్దె. ఆ లెక్కలోకి తీసుకున్నటువంటి అద్దెనే మనం ఏమంటామంటే యాన్యువల్ వాల్యూ అంటే వార్షిక విలువ అని చెప్పి పిలుస్తాం. స్థూల వార్షిక విలువ యాన్యుటీ వాల్యూ అని చెప్పి, లేదా యాన్యువల్ వాల్యూ అని చెప్పి మనం పిలుస్తాం. యాన్యువల్ వాల్యూ. ఓకే, ఈరోజు మనకి ఈ విషయం తెలిసింది కాబట్టి నెక్స్ట్ మనం ఏ రకంగా ఈ స్థూల వార్షికని లెక్కించాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.